మేడం మేడం ఒక్క నిమిషం మేడం. యూట్యూబ్ ఛానలా? అవును మేడం. ఏంటి విషయం? మీరు ఎలాంటి లక్షణాలు ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు? 6 అడుగులు ఎత్తుండాలా, 6 పలకల దేహం ఉండాలా, అకౌంట్లో 6 crores ఉండాలా. నువ్వు మాత్రం అరకి తినేదే ఉండాలా. నువ్వు అటు కొంచెం దూరం పోయి మాట్లాడు ఫోను. నువ్వే దొరకబో. 6 crores అమ్మాయిని దూరం పోమంటావా? మేడం ఆయనతో మనకి ఎందుకు మేడం? పెళ్లి అయిన తర్వాత మీ అత్తమామల్ని మీరు ఏ విధంగా చూసుకుంటారు? అత్తమామలు ఏం చూసుకునేది? పెళ్ళైన మరుక్షణం వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉండాలా. నువ్వు ఆఫ్రికాలో ఉండాలా. రే లేక ఇంటర్వ్యూ చేస్తున్నారా, కొంచెం దూరం పోయి మాట్లాడరా. ట్రెండ్ అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ పిలుస్తారా? మేడం మీరు చెప్పిన లక్షలతో ఏ అబ్బాయి దొరకపోతే పెళ్లి చేసుకోకుండా అట్నే ఉండిపోతారా? అడ్డేది ఎవరినో ఒకరిని చేసుకోవద్దే. మరి చేసుకున్న తర్వాత 6 కోట్లు ఉండే మనిషి వచ్చి పిలుస్తాడు, వెళ్ళిపోతారా? అంతే, ఇంక ముగ్గురితే పని. నైనా ఏమిరా? నేను లవ్ చేసిన అమ్మాయిని తీసుకొని వచ్చిన. చూడండి మళ్ళా ఎనకాల నిలబడమని దాన్ని. అదెట్రా నచ్చింది నీకా? ఒకసారి నా కళ్ళతో జున్నైనా పీకి చూస్తా. అయినా దాన్ని ఏ కులమో కూడా తెలియకుండా ఎట్లా పెళ్లి చేసుకుంటావా? మన కులం కాదు నైనా. మన కులం కదా పుడిచింది, పరువు మొత్తం గంగలో గడుచుకొని పుడిచింది. మన కులపోలంతా ఏమనుకుంటారో ఒక్కసారైనా ఆలోచించినావా? సరే బేబీ పద, నిన్ను మీ బంగ్లాలో వదిలేస్తాను. అమ్మాయి కోటీశ్వరరాలు. ఇంకా ఎందుకమ్మ నిలబడుకొని ఉంటావు? కూర్చో తల్లి. మన కులం కాదు కదా నైనా. ఈ కాలంలో కూడా ఏది కులం చూసేదే? మన కులపాలంతా ఏమనుకుంటారు నైనా? ఆ యాదవులు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటానే ఉంటారులే. దయ్యం పని మనకే. డబ్బుంటే చాలు, కుల మతాలతో బండిలే. డబ్బులు లేకపోతేనే కులమతాలు గుర్తుకొస్తాయి, డబ్బుంటే అస్సలు గుర్తుకురా. నా భార్యకి బుద్ధి లేదురా. అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకునేది. నా భార్య నాతో గొడవ వేసుకుని వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయింది. గొడవ వేసుకుంటే పుట్టింటికి పోకుండా పక్కింటికి పోతారా? పంచలేసే తప్పేసి ముందు ఏం జరిగింది? నేను చెప్పాడు. ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నా, అది నా భార్యకి తెలిసిపోయింది. అంతే, అదేదో పెద్ద తప్పు అన్నట్టు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో ఇదంతా కామనే కదా. మరి నీ భార్య మధ్య ఎందుకు? నీ ఒక్కడితోనే ఉండేది. ఆపలు కూడా అప్డేట్ అవ్వాలి కదా. ఆపలు కూడా ఇంకెవరితో సంబంధం పెట్టుకోమను. ఎంత మాట అన్నావురా, చంపేస్తాను నిన్ను. ఈ కాలంలో ఇదంతా కామనే కదా. నువ్వు చెప్పింది. నువ్వు నీ భార్య తప్పు చేస్తుందనే ఆలోచననే తట్టుకోలేకపోతున్నావు, కానీ నువ్వు ఆల్రెడీ తప్పు చేస్తున్నావు. తప్పు చేసింది నువ్వు, తను కాదు. లైంగిక పంచితే ఏర్పడిన బంధం మోజు తీరింది తొలగిపోతుంది, కానీ ఇది భార్యాభర్తల బంధం చావుదాకా తోడుంటది. నీ భవిష్యత్తు బాగుండాలంటే నీ భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడుగు. మళ్ళీ ఇలాంటి తప్పు జరగదనే హామీ ఇవ్వు. అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకో, తప్పులేదు. ఇప్పుడే తన దగ్గరికి వెళ్తాను రా. అప్డేటెడ్ స్వామి. చెప్పు నాయనా. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఖచ్చితంగా ఆర్సీబీ టీమే కొట్టాలా. ఆల్రెడీ కొట్టింది కదా నాయనా. ఏడా? ఉమెన్స్ టీం. ఉమెన్స్ టీం కాదు, మెన్స్ టీం కూడా కొట్టాలా. అయితే నువ్వు నాకు 10 కాయ కొట్టాలా. 10 కాయలు కాదు, 20 కాయలు కొడతాను. నేను 50 కాయలు కొడతాను. సిఎస్కే విన్న వాళ్ళ. స్వామి నేను 100 కాయలు కొడతాను. అచ్చడికా? అదంతా నాకు తెలుసు. ఈసారి ఆర్సీబీ టీమే విన్నవాళ్ళ, లేదంటే నేను చచ్చిన తొట్టు. సిఎస్కే వినకపోతే కూడా నేను చచ్చిన తొట్టు. అయితే ఎవరో ఒకరు సస్తారనమాట. ఏం వెతుకుతున్నావు స్వామి? మిగతా టీంలు ఎక్కడా? ఈ రోజు మ్యాచ్ మా ఇద్దరికే పడింది స్వామి. చావో రేవో తేలిపోవాలా. సరే దాని వదలండి గానా. ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్ళు విన్ అవుతారా? పెట్టెంత పెట్టుండారా? సిఎస్కే మీద 10,000 పెట్టున్నాను. ఆర్సీబీ మీద 20,000 పెట్టున్నాను. అయితే ఐపీఎల్ అయింది నా దగ్గరికి రండి. ఎందుకు స్వామి? మెట్టల దగ్గర స్థలం పట్టుంటాను. బెట్టింగ్ లో పోవడమే గానీ రావడం ఉండదు నాయనా. ఒకవేళ వచ్చినా గానీ మళ్ళీ దాంట్లోనే పోతాది. ఎక్స్ట్రా బోనస్ పాయింట్ ఏంటంటే కుటుంబం కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ABCD